వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి పోలీసు శాఖలో 595 పోస్టులు అనేది రిలీజ్ అయితే చేశారండి. ఇందులో డిగ్రీ, ఇంటరు, 10th క్వాలిఫికేషన్ మీద సబ్ ఇన్స్పెక్టరు, కానిస్టేబుల్ అండ్ ఇన్స్పెక్టర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేశారు. సో దీనికి మహిళలు, పురుషులకు అంటే మేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీ వేరేగా ఉన్నాయి, ఫీమేల్ క్యాండిడేట్స్కి మనకి వేకెన్సీస్ వేరేగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కేవలం 10th, ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోండి. సో మనకి మంచి శాలరీ అనేది ఇస్తున్నారు, అలాగే అకామిడేషన్, ఫుడ్ కూడా అన్నీ ఉంటాయి. కాబట్టి సో మంచిగా యూజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. నేను ఎలా అప్లై చేయాలి కూడా చెప్తాను, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చినది చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మ్యాలెస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివి పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే యూజ్ అవుతుంది. సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అని ఇచ్చి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఇచ్చారు కదా. సో ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టరు. అంటే టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఏంటంటే ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, అలాగే హెడ్ కానిస్టేబుల్ అండ్ ఆల్సో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టరు, ఈ 3 విభాగాల పోస్టులు అయితే భర్తీ చేశారు ఈ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో. సో అది అండ్ ఇక్కడ మనకి చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్. సో మనకి ఇన్క్లూడింగ్ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ భూటాన్, అంటే మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే మన ఇండియా కంట్రీలో ఉండేవాళ్ళు, మేలు, ఫీమేలు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అంట. సో అదొకటి చెప్పారు. అండ్ ఇంక ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ మోడ్ విల్ బీ ఓపెన్డ్ ఎప్పుడు 15th నవంబర్న ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. అండ్ మనకి 14th డిసెంబర్ వరకు, అంటే నెక్స్ట్ మంత్ డిసెంబర్ వరకు అయితే మనకి ఉంటాయి. midnight 11:30 వరకు అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు మనం. సో అదొకటి. అండ్ ఇక్కడ చూడండి, డీటెయిల్డ్ వేకెన్సీ పర్ పోస్ట్ ఆఫ్ బేస్డ్ రాస్టర్ ఆర్ ద అండర్ అనేది ఇచ్చారు. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ కేటగిరీ వైజ్గా డివైడ్ చేసేసారు. అండ్ టోటల్ వేకెన్సీ అండ్ నార్మల్ వేకెన్సీ. అయితే ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ మేల్ క్యాండిడేట్స్కి ఎన్ని ఉన్నాయంటే 78 వేకెన్సీ ఉన్నాయి ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు. ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎన్ని ఉన్నాయంటే 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చూడండి ఇవి. అయితే టోటల్ ఇవి ఎన్ని ఉన్నాయి మనకి ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు టోటల్గా 92 ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏమిచ్చారు, అన్రిజర్వ్డ్కి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి డివైడ్ చేసేసారు. సో మీ క్యాస్ట్ వైజ్గా చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అది మీ క్వాలిఫికేషన్. ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి వీటన్ని క్వాలిఫికేషన్ కూడా చెప్తాను చూడండి. టోటల్ ఎన్ని ఉన్నాయంటే సబ్ ఇన్స్పెక్టరు మేల్కి, ఫీమేల్కి 92 ఉన్నాయి అది. అండ్ ఇక్కడ ఏమున్నాయి, హెడ్ కానిస్టేబుల్ మేల్ క్యాండిడేట్స్కి ఎన్ని ఉన్నాయంటే 325 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో అదొకటి. అండ్ ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ ఫిమేల్ ఉన్నారు కదా, ఈ ఫిమేల్ వాళ్ళకి 58 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేస్తారు, మీరు చూసుకోండి. క్యాస్ట్ వైజ్గా ఉండే వాటికి అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ టోటల్ 383 ఉన్నాయి వేకెన్సీ టోటల్. అదొకటి. ఈ అంటే హెడ్ కానిస్టేబుల్ 383 ఉన్నాయి. అండ్ ఇక్కడ కానిస్టేబుల్ ఉన్నారు కదా, మేలు, ఫిమేలు, వీళ్ళకి టోటల్ 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇవి వేకెన్సీ లిస్టు, మేల్కి, ఫీమేల్కి అంతా డివైడ్ చేసి పెట్టారు ఈ వేకెన్సీస్. టోటల్ వేకెన్సీ, ఈ వేకెన్సీ లిస్ట్ అంతా చూసుకొని మీ క్యాస్ట్ వైజ్గా ఏమున్నాయో క్యాస్ట్ వైజ్గా మాత్రమే అప్లై చేసుకోండి. సో అదొకటి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే చూడండి, the vacancies are tentative and may be increased or decreased without any notification. Any changes in the number of vacancies will be intimated through ITBPF recruitment website అని ఇచ్చారు. సో ఈ వేకెన్సీస్ ఏంటంటే వేకెన్సీ ఎక్కువైనా అవ్వచ్చు, లేదా డిస్క్రీజ్ తక్కువైనా అవ్వచ్చు. సో మేము ఏంటంటే అలాంటి ఇంటిమేషన్ అంతా ఏమి ఇవ్వకుండా డైరెక్ట్లీ మా వెబ్సైట్లో మేము పెడతాము, మీరు చూసుకోండి అని అయితే వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ ఇచ్చారు ఇది. అండ్ ఇంకేంటంటే ఇంకా ఇక్కడ
పే స్కేల్ అండ్ అదర్ అలవెన్సెస్ అయితే ఇచ్చారు. ఈ పే స్కేల్ ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఏంటంటే 7th CPC లెవెల్లో ఇస్తారు. స్టార్టింగ్ 35,400 నుంచి 1,12,400 వరకు అయితే శాలరీ అనేది ఉంటుందంట ఈ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి. అలాగే ఈ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకి 25,500 నుంచి 81,100 వరకు అయితే వీళ్ళకి శాలరీ ఉంటుంది. అండ్ ఆల్సో కానిస్టేబుల్ వాళ్ళకి ఏంటంటే 21,700 నుంచి 69,000 వరకు అయితే ఉంటుంది శాలరీస్. ఇవి ఈ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకి ఈ విధంగా అయితే శాలరీస్ అనేది ఉంటాయి. సో అదొకటి. అండ్ ఇంకా అదర్ అలవెన్సెస్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ది పోస్ట్ విల్ బి క్యారీ డేర్నెస్ అలవెన్సెస్, రేషన్ మనీ అలవెన్సెస్, స్పెషల్ అలవెన్సెస్ అండ్ వైల్ పోస్టెడ్ ఇన్ ద స్పెసిఫిక్డ్ బోర్డ్ ఏరియాస్, ఫ్రీ అకామిడేషన్ ఆర్ HRA, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, లీవ్, ట్రావెల్, కాన్స్ట్రక్షన్స్ అండ్ ఫ్రీ మెడికల్ ఏంటంటే ఫ్యాకల్టీస్ ఎనీ అదర్ అలవెన్సెస్ అడ్మిసిబుల్ ద ఫోర్స్ ఫ్రమ్ టైమ్ ఆఫ్ టైమ్ అండర్ ద రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. వీళ్ళు ఏంటంటే మనకి అకామిడేషన్ ఉంటుందంట. అండ్ ఆల్సో మనకి హెల్త్ కానీ ఏదైనా మెడికల్ ప్రాబ్లం వచ్చినా సరే మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా ఫ్రీగానే ఉంటాయంట. అండ్ రేషన్ అనేది ఫ్రీగా మనకి ఇస్తారంట. సో అలా చాలా మనకి ఇచ్చారు. స్పెషల్ అలవెన్సెస్ కూడా చాలా ఉంటాయంట. ఇవన్నీ కూడా చెప్పాను కదా, మనకి శాలరీతో పాటు మంచి ఫుడ్ కానీ, బెడ్ కానీ, అకామిడేషన్ కానీ, ఫ్రీ మెడికల్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఇస్తున్నారు ఇక్కడ. అదొకటి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే ఇచ్చారు. సో ఇవి ఏజ్ అయితే ఇచ్చారు. ఈ ఏజ్కి మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఆ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా చూపిస్తాను చూడండి, ఉంటుంది. 5 years ఇట్లా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. ఇదిగోండి, SC ST వాళ్ళకి ఏంటంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. OBC వాళ్ళకి 3 years ఇచ్చారు. అండ్ ఆల్సో ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి 3 years అయితే ఇచ్చారు. ఇవి ఏజ్ రిలాక్సేషన్స్. అండ్ ఇంకేమి ఇచ్చారంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి. కానిస్టేబుల్ ఉంటారు కదా, ఈ కానిస్టేబుల్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏమి ఇచ్చారు అంటే చూసారా, మెట్రికులేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వలెంట్ అని ఇచ్చారు. సో మనకి ఎవరైతే 10th కంప్లీట్ అయ్యి ఉంటారో వాళ్ళు కానిస్టేబుల్ వాటికి అప్లై చేసుకోవచ్చు మీరు. అదొకటి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకి ఏంటంటే 10+2 ఇంటర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉండాలి, మ్యాథమెటిక్స్, వాళ్ళు మాత్రమే ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవాలి హెడ్ కానిస్టేబుల్ పోస్టులకి. సో MPC ఉంటారు కదా, MPC వాళ్ళు హెడ్ కానిస్టేబుల్ పోస్టులకి ఎలిజిబుల్, మేల్ అయినా ఫీమేల్ అయినా. అదొకటి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, సబ్ ఇన్స్పెక్టర్స్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో బ్యాచిలర్ డిగ్రీ ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే సైన్స్ విత్, ఇది కూడా సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్సే ఇచ్చారు. సో అలా కాకపోతే ఏదైనా కంప్యూటర్ అప్లికేషన్స్ చేసిన డిగ్రీలో వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో అదొకటి మెయిన్. ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిగ్రీ వాళ్ళు ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి అప్లై చేసుకోండి. అది కూడా మ్యాథమెటిక్స్, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండేవాళ్ళు లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ ఉండేవాళ్ళు ఈ సబ్ ఇన్స్పెక్టర్ వాటికి అప్లై చేసుకోవచ్చు. లేదా ఆ డిగ్రీ లేని వాళ్ళు ఏంటంటే హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకి ఏంటంటే 10+2 ఇది కూడా సైన్స్ సబ్జెక్టే ఉండాలి, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది లేదనుకున్న 10th క్లాస్ వాళ్ళు ఈ కానిస్టేబుల్ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో అది అండి, మనకి లాస్ట్ ఎప్పుడు ఇచ్చారు డేట్స్ అంటే ఇంపార్టెంట్ డేట్స్కి వచ్చేసరికి 14th డిసెంబర్ లాస్ట్ డేటు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను, ఒకసారి అయితే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.